బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జైలందుకుంట మండల కేంద్రంలోని క్రియాశీల సభ్యులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి బీజేపీ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహారాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎన్నికల పరంగా సంస్థాగతంగా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యదర్శి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. అలాగే 10, 11, 12 తేదీల్లో గావ్ చలో బస్తీ పల్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలను కూడా వివరించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరెడ్డి వెంకటరమణారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, బీజేపీ ఆవిర్భావ వేడుకల మండల కన్వీనర్ మట్టా పవన్ రెడ్డి, కో కన్వీనర్ గుత్తికొండ రాంబాబు, కమ్ముకొని అజయ్, కొత్త శ్రీనివాస్, కంకనాల రవీందర్ రెడ్డి, గురుకుంట్ల సాంభయ్య, అంతం ఎల్లారెడ్డి, కందాల రాజేందర్, రావుల విజయబాబు, మురపహారి శంకరిక, తుపాకుల సతీష్, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా శ్రీరాములు రమేష్, బండిరాజు, ఉప్పు దుర్గన్న, బత్కతట్ల రాకేష్, పుట్ట శ్రీధర్, కళాశాల కాశాల సంజురెడ్డి, చిట్ట శ్రీనివాస్, భూమిడి తిరుపతి, జంగం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మనందరం మన పార్టీ ఏ విధంగా ప్రారంభించింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం అనే అంశాలను ఇప్పుడు మన వక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడి మన పార్టీ విశేషాలను మనం ముందుంచడం జరిగింది. ఎందుకంటే గతంలో 1980లో పార్టీని ఆవిర్భవించి ఆ పార్టీ అభివృద్ధి దినదిన అభివృద్ధి అప్పుడు మనకు 2 ఎంపీ సీట్లు, ఒకటి గుజరాత్లో, ఒకటి మన హనుమకొండ పార్లమెంటు స్థానాన్ని మనం కైవసం చేసుకోవడం జరిగింది. ఆ 2 స్థానాల నుండి ఇప్పుడు ప్రస్థానం మనం 300 పైచిలకు స్థానాలను సాధించుకొని మనం ముందు వరుసలో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. 18 కోట్లు ఇప్పటికి మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రాలలో కూడా 16 రాష్ట్రాల్లో మనం ఆల్రెడీ మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 6 రాష్ట్రాలను మనం కూటమిగా ఏర్పడి ఆ 6 రాష్ట్రాలలో కూడా మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో కూడా ఆ విధంగా అధికార మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, సిటీలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా మనం కైవసం చేసుకోవాలనే ఆలోచనతోటి పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. నాకు వాస్తవానికి సభ్యత్వ అనుభవం తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ నేను 18 గ్రామ పంచాయతీలలో తిరుగుతున్న తరుణంలో కొన్ని గ్రామాలలో చాలా మంది రావాల్సి ఉండేది కావచ్చు, కాకపోతే పనులుండి కొందరు రాలే కావచ్చు. కొన్ని గ్రామాలలో సభ్యత్వ నమోదు అవలీలకైంది, కొన్ని కాడ ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇవి మనమే ఉపన్యాసాల కోసం కాదు, కాకపోతే వాళ్ళ కష్టానికి మేము ఏదన్నా రూపంగా కలిసేది ఉండేది కావచ్చు. కానీ కాకపోతే కొన్ని పనుల వల్ల కలవలేకపోయినాం. నేను వ్యక్తిగతంగా వాళ్ళందరికీ విన్నవిస్తున్నాను. ఎందుకంటే అయ్యో మమ్మల్ని ఆ రోజు పార్టీకి ఇంత పని చేసి కనీసం ఇప్పుడు మమ్మల్ని గుర్తిస్తలేరని ఇద్దరుకుంటున్నాను అన్నారు. అందుకే ఈ వేదిక ముందు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఇంతకుముందు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ ఏమేమి సంక్షేమ యోజన దాంట్లో మీకు దీని గురించి తెలియకపోతే మీ విలేజ్లో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. మీరు ఎవరైనా చేయించుదాం అనుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను జరుగుట్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. వాళ్ళందరినీ ఆన్లైన్ చేపిద్దాం, వాళ్ళందరికీ దాని ద్వారా లబ్ధి పొందొచ్చు. పదయాత్రను బీహార్ నాటి ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ అడ్డుకున్న అనంతరం కేంద్రంలోని వీపీ సింగ్ గారి నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1990లో కేంద్రంలో మరణ ఎన్నికలు రావడం మరియు భారతీయ జనతా పార్టీ 120 లోక్సభ స్థానాలతో పాటు 1991లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి శ్రీ కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. భారతీయ జనతా పార్టీ వరుసగా 1996లో 161 స్థానాలతో 13 రోజులు 1998లో